తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 2026 మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచేస్తారు గురుగారు? మన పూర్వీకులు వివాహ పంతం చూసినప్పుడు ఇద్దరిది మిథున రాశి కనుక వద్దంటూ ఉండేవారు. మిథునము అంటే అర్థం కలిసి ఉండేది అని, అలాగే మిథునము అంటే దూరానికి ప్రేరణ చేసేది అని. రెండు ఒకే దాంట్లో ఉంటాయి. సాధారణంగా చూడండి, కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి, దంపతులలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో మిథున రాశి వారు ఉంటారు. ఎందుకంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్ మిథునం. ఈ మిథునము అంటేనే బుధుడు అధిపతి. ఏదైతే మనిషికి ఉంటే మనిషి స్థిరంగా చక్కగా ఉంటాడో అది లోపిస్తుంది వీళ్ళకి. అంటే బుధుడి యొక్క అనుగ్రహం లోపించడం వలన బుద్ధి కుశలత ఉండదు. వీరికి షార్ట్ టెంపర్ అనేటువంటిది వెంటనే మనం ఒక మాట చెబుతున్నామంటే ఆ మాటను పూర్తిగా వినేంత ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. వినటానికి ముందే సగంలోనే వీలైతే ఒకటి అనేస్తూ ఉంటారు. ఇది 28వ స్వతహాగా ఉన్న విధానమే 28 నుంచి యుగాది వరకు ఒక మోస్తరు 4 మెట్లు పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కువే అవకాశం అనేటువంటిది ఉంది అన్న విషయం మనకు ముందు తెలిస్తే, కాస్త ఎవరైనా ఒకళ్ళు దంపతులు గొడవపడ్డారు ముందే విన్నాం కాబట్టి మౌనంగా ఉంటే సరిపోతుంది. అంటే ఎప్పుడూ కూడా గొడవ సర్దుమనగాలంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉండాలి. స్వతహాగా మిథున రాశిలో జన్మించిన వారు మౌనంగా ఉండడం అనేటువంటిది అసంభవం. వాళ్ళు మౌనంగా ఉన్న కలహమే. ఆ మౌనంలో చాలా ఉండేది. మౌనం చూసే చూపులు అన్ని రకాల అంతరంగాలు అందులో ఉంటుంటాయి. కనుక మిథున రాశి వారు భేదాభిప్రాయాలు అలాగే భిన్నాభిప్రాయాలతో ఎక్కువగా నడుస్తూ ఉంటారు. కాబట్టి ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చలేదు, ఓకే, కాకపోతే ఈ 3 మాసాల పాటు పూర్వార్ధం అంటే మొదటి నెల 15 రోజులు గౌరవించడం మొదలు పెడితే విడిపోయేదానికన్నా ఆ ఆలోచన నుంచి బయటపడతారుగా. అంటే ఏదైనా మొదలు ఎక్కడ అనేటువంటిది రావాలి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఒక మాట వస్తే నన్ను నువ్వు అన్నావు, నన్ను నువ్వు అంటావా, ఆ ఒక్క క్షణంలో మా నాన్న నన్ను తిరిగితే నేను పడనా, మా అన్నయ్య నన్ను గబిక్కిని తిరిగితే నేను పడతా కదా, సో నన్ను తిట్టింది గబిక్కినే నా భార్యే కదా, నన్ను నమ్మొచ్చింది కదా, నా భర్తే కదా అనేటువంటి ఒక ఆలోచన రావాలమ్మా. కానీ వీళ్ళకి రాదు. ఎందువలన మిథునాన్ని తెలుగులో ఏమంటారు? మిథునం అంటే దానికి గుర్తు ఏంటండి? స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారండి. మనం ఎక్కడైనా చూడండి, ఆ మిథునం అనేటప్పటికీ ఆ బొమ్మల్లో బలాబలాలు ఉన్నట్టుగానే ఇద్దరు కూడా త్వం సుంఠ అంటే త్వం మూర్ఖ అనేటువంటిది బాహువులు అంటే ఆ మిథునం ఇద్దరు చక్కగా ఉన్నారు అనేటువంటి దానికన్నా ఒకళ్ళొకళ్ళు చేతిలో పట్టుకొని లాగినట్టుగానే మ్యాక్సిమం బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఎవరు తగ్గరు. త్వం సుంఠ అంటే త్వం మూర్ఖ అనేటువంటి ఒక ఇదిలోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి రాశుల గురించి ఉగాది తర్వాత యోగాన్ని పుచ్చుకోబోతున్నాయమ్మా. ఆ యోగం మనకు కావాలి అని అంటే ఇప్పుడు ఈ ఉగాది వరకు కూడా మనం ఉండేటువంటి సామరస్యం, అర్థం చేసుకునే విధానం అంటే పరాభవ నామ సంవత్సరం వచ్చేది. పరాభవము అంటే అది ఓడిపోవడం కావచ్చు, ఎదుటి మనిషిని ఓడించడము కావచ్చు. శత్రువు నుంచి జయం కావాలి. మనల్ని పెట్టేటువంటి ఇబ్బందులు ఏవైతే ఏ సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నామో ఆ సమస్యలు మన నుంచి పరాభవం అయిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి. అటువంటి దాని మీద మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే ఈ 90 రోజుల వ్యవధిలో యుగాది వరకు ప్రతిదీ కాస్త షార్ప్నెస్గా ఆలోచించి, ఒక మాట ఎదుటి మనిషి అంటే టక్కని మనం అనేయటం కాకుండా ఒక క్షణం ఆలోచించి ఎందుకన్నాడు, మన దగ్గర ఏదైనా చిన్న తేడా మిస్టేక్ అయినా ఉందా,
ముందు నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని ఓకే నా దగ్గర ఏమీ లేదు అనుకోగలిగితే నువ్వు అడుగు ముందుకు వేయచ్చు. ఎందువల్లంటే పూర్తిగా కుటుంబం అనేటువంటిది కొద్దో గొప్ప కలిసే మార్గం కనిపించిన అనేక కారణాలు, ప్రధానంగా చెప్పుడు మాటలు, ఇవి వినటం వలన కలిసేటువంటి యొక్క జీవితాలు కూడా విరుద్ధంగా దూరం అయిపోయేటువంటి స్థితి ఉంది ఈ 90 రోజుల్లోనే. కానీ ఈ 90 రోజుల జీవితాన్ని మీరు నదీ ప్రవాహము వలె, ఈ మిథున రాశి వారు నదీ ప్రవాహము వలె మనం ఫ్లోటింగ్ ముందుకు జాగ్రత్తగా వెళ్దాం. ఆటుపోట్లు వస్తాయి నదిలో, సముద్రంలో, వాటిల్ని జాగ్రత్తగా అధిగమించుకుంటూ అలా వచ్చినప్పుడు తలకాయ ఎత్తే ఎత్తుకెళ్ళిపోతుంది మనల్ని, తల వంచితే అది వెళ్ళిపోతుంది. ఈ యొక్క 3 నెలలు మనకిటువంటి గడ్డు కాలము అనేటువంటి దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉంటే తర్వాత వచ్చేటువంటిది లాభ సమయము అని మాత్రం నేను ఖచ్చితంగా మిథున రాశి వారికి 1కి 100 సార్లు ఈ మాట నేను చెప్పగలనమ్మా. అది గుర్తు పెట్టుకోవాలి. అన్ని రంగాల వారికి ఎలా ఉంటుందండి? మిగతా వివిధ రంగాలు అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మిథున రాశి నువ్వు ఏ రంగంలో ఉంటే నాకెందుకు, దాని ప్రభావం అది చూపిస్తుంది, దాని యొక్క ప్రభావం అది చూపిస్తుంది. దాని నుంచి నువ్వు బయటపడాలి కొంచెమైనా అనుకుంటే శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు, ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు పట్టుకో. తండ్రి నన్ను ఏ స్థితికి తీసుకెళ్తావు నువ్వే. శ్రీమాన్ నారాయణో విష్ణు, నాకు మతి తప్పి గతి తప్పి నన్ను రోడ్డు మీద పడే స్థితిలో నేనున్నా. ఎందువల్లనంటే ఏదో ఒక రకమైనటువంటి అహంకారం నన్ను కమ్మేసింది. భగవంతుడి దగ్గరైనా మన లోపల ఉన్నటువంటి చెప్పుకుంటే తప్పలేదండి. ఎదుటి మనిషి దగ్గర చెప్పుకోలేకపోయినా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో అహంకారం నన్ను కప్పేసింది, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తున్నా. దీనివల్ల నా కుటుంబంలో నాకు చెడ్డ పేరు వస్తుంది, నా కుటుంబంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, ఇది నేను అధోగతి పాలైపోతున్నానేమో తండ్రి అని చెప్పి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు పట్టుకో, కాపాడతాడు ఆయన. అది ఖచ్చితంగా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు నేను గట్టిగా ఏం చెప్తానంటే ఈసారి వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్రం రోజు నాడు మిథున రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే, తిరుమలైనా వెళ్ళండి, ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వలన వాళ్ళకి కలిగేటువంటివి దగ్గరగా 27 రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారమ్మా. 27 రకాల ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అంటే జీవితం సాఫీగా ఉన్నట్టే. ఇంకా అది చాలా శ్రేయస్కరం. తెలియజేశారండి. ధన్యవాదాలు గురువు గారు.